జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో లేదా ఏలనాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకర్క బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగో, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అనే మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే గనక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. ధనుస్సు రాశి 2025 సంవత్సరంలో ఏదైతే మార్చి మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇన్ని రోజులు తృతీయ శని జరిగింది. తృతీయ స్థానంలో శని సంచారం వలన కొంచెం సానుకూలంగా మీకు ఫలితాలు వచ్చి ఉంటాయి. అయినా అష్టకర్క బిందువులు చాలా ఇంపార్టెంట్. తృతీయ స్థానానికి వచ్చినప్పుడు కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి అంటే దానికి రీజన్ మీ దశాభుక్తి ప్లస్ శని సంచారం, అక్కడ అష్టకర్క బిందువులు 4, 5, 6 ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని, చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటండి ఎప్పుడు కూడా మా ఇబ్బంది అని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ దశాభుక్తి చూసుకోండి. అక్కడ అష్టకర్క బిందువులు, శని మీనరాశికి వెళ్ళినప్పుడు అష్టకర్క బిందులు చూసుకోండి. అర్ధాష్టమ శని అనగానే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఒడదొడుకులని అనుకోవద్దు. మే నుంచి మీకు గురుబలం వస్తున్నది. ఎంత అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఈ గురుబలం వలన మీరు కొంచెం కోలుకుంటారు, సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈ అర్ధాష్టమ శని వలన ఎటువంటి ఇబ్బందులు రావచ్చు? కంఫర్ట్ తగ్గుతుంది. ఈ సమయంలో మానసికంగా కంఫర్ట్ తగ్గుతుంది. మానసికంగా ఒక క్షోభ లాంటిది, ఒక దుఃఖం లాంటిది ఉంటుంది. తల్లితో ఇబ్బందులు లేదా తల్లికి ఆరోగ్య సమస్యలు, ప్రాపర్టీ రిలేటెడ్ ఇరుక్కుంటారు. ఏంటి ప్రాపర్టీ రిలేటెడ్ ఇరుక్కుంటారు? ఏదైనా సైట్ కొనుగోలు చేయాలి, 50% మనీ కట్టారు, అది కొంచెం స్ట్రక్ అయిపోతుంది. అది ఏదో ఒక లీగల్ ఇష్యూ వచ్చేసి అది మీకు కొంచెం రిజిస్ట్రేషన్ కాకుండా కొంచెం స్ట్రక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటి అమ్మడము, అంటే ఆల్రెడీ ఉన్న ఇల్లు ఏదో ఒక ప్రాబ్లం వలన ఆ ఇల్లుని సేల్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడము,
గృహ బదలావణ, గృహ చేంజెస్ అంటే ఇప్పుడున్న స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారడము, వృత్తి విషయంలో ఇబ్బందులు, ఇప్పుడున్న ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారడము, ఇలాంటి ఫలితాలు వస్తాయి. అయితే అందరికీ సేమ్ ఫలితాలు వస్తాయా? ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అష్టకొర్గ బిందువులు అక్కడ మీనరాశిలో ఏ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. అయితే గురుబలం వస్తుంది కాబట్టి మే నుంచి కొంచెం కోలుకుంటారు. అదే 4, 5, 6 బిందువులు ఇచ్చి ఉంటే కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ ఓవర్కమ్ అవుతారు అని అర్థం. ఈ సమయంలో మీకు దశాభుక్తి ఏం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సమయంలో మీరు ప్రాపర్టీ జోలికి వెళ్ళవద్దు. దశాభుక్తి ఒకసారి చూసుకోవాలి. దశాభుక్తి చూసుకోండి. అయినా ప్రాపర్టీ జోలికి వెళ్ళొద్దు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏది చేయవద్దు. తర్వాత స్థలాన్ని అమ్మవాలి లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి గురుబలం వచ్చిన తర్వాత మీరు చేసుకుంటే చాలా మంచిది. మొత్తానికి అర్ధాష్టమ శని వలన కొంచెం ఇబ్బందులు తప్పదు. అయినా అక్కడ అష్టకొర్గ బిందువులు మీరు చూసుకుంటే మంచిది. అంటే పెద్దగా ఇబ్బందులు అయితే రావండి. అంత ఇబ్బందులో మీకు నెగిటివ్గా చెప్పట్లేదు ఇక్కడ. నేను చెప్పేది మీకు అర్థమవ్వాలని ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ చెప్తున్నాను మీకు. మే నుంచి గురుబలం వస్తుంది. ఎస్. సో గురుబలం వచ్చిన తర్వాత పాజిటివ్గా ఉంటుంది. ఈ శని వలన ఇబ్బందులు వచ్చినా మీరు తట్టుకుంటారు, లైట్ తీసుకుంటారు, దుఃఖం అవన్నీ ఉండదు. సో అర్ధాష్టమ శని వలన ఎప్పుడు మీకు ఇబ్బందులు ఏర్పడతాయి? 2026 ఎప్పుడైతే గురు మారుతాడో, అష్టమానికి వస్తాడో అప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు దశాభుక్తి అష్టకొర్గ బిందువులు అన్నీ చూసుకొని శనికి కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సమయంలో తిరువనెల్లూరు శని టెంపుల్కి ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. అదేంటండి ముందుగా మీరు ఈ సమయంలో శని దేవస్థానానికి వెళ్ళరాదు అని చెప్పారు. నేను జన్మ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఈ ఒక సమయంలో శనిదేవుడికి ఎందుకు వెళ్ళరాదు అని చెప్పాను అంటే, ఈ ఒక మనం ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ రాంగ్గా మీరు ప్రవర్తన చేస్తారని ఒక ఉద్దేశంతో చెప్పాను. శనిదేవుడి నుంచి మీరు ఎవరైతే కాపాడుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే అర్ధాష్టమ శని వలన ఇబ్బందులు పూర్తిగా తగ్గాలి అంటే ఈ చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఖచ్చితంగా మీరు ఈ తిరువనెల్లూరు అనే ఒక శని క్షేత్రానికి వెళ్ళి రండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి ప్రతి శనివారం నల్ల నువ్వుల నూనెతో అభిషేకము, తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించుకోవడము చాలా మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.